చేసినాడు పాలమూరుకి సొంత జిల్లాకి రేవంత్ రెడ్డి? ఏం చేసిండో చూస్తుంది కళ్ళ పడుతున్నా ఉన్న పాలమూరు ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాన్ని ఎండబెట్టిండు. ఆయన ఉన్నది 20% 15% పనులుంటే ఆ పనులు చేస్తే ఈ సంవత్సరమే నీళ్ళు వచ్చేది. 25, 26లో నీళ్లు రన్నింగ్ అయ్యేది. ఫస్ట్ లిఫ్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఆ లిఫ్ట్ ఒట్టని లిఫ్ట్ ముంచిండు ఈయన. ఆ ముంచిన నీళ్ళనే 300 కోట్ల రూపాయలతో రిపేర్ చేసేందుకు పెట్టిండు ఆయన. ఇంకా ఇట్లా సొంత జిల్లాకి ఏం చేసినట్లు? సొంత జిల్లాకి చేయకుండా సొంత తాలూకాలో ఇంకా అభివృద్ధి ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది కదా ఆయనది. ఆత్మహత్యలు ఆగలేదు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. రైతు ఇక 3 ఇచ్చిండు, 15,000 ఇస్తారు, 12,000 ఇచ్చిండు. రైతు బీమా మొన్న వచ్చి శాతానికి ఎండబెట్టిండు. ఇంకా మారిన వాళ్ళ పరిస్థితి ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళని డిపాజిట్కే గల్లంతు. వాళ్ళు ఎక్కడ పోయినా డిపాజిట్ గల్లంతు. ఇప్పుడు వాళ్ళని ఎన్నికలు పెట్టమను. ఇప్పుడు వాళ్ళు గోడవింది పిల్లలాగా అంటున్నారు. బీఆర్ఎస్ అంటున్నారు, నేను కాంగ్రెస్ కు అభివృద్ధికి పోయినా అంటున్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, మేము అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కలిసామని చెప్తున్నారు. మరి గోడవిని పిల్లలాగానే వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు? మరి ఉంటే ఇతను ఉండాలి, అటనే ఉండాలి. అభివృద్ధి ఏమైనా చేస్తారా పార్టీ? వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళ తాలూకాలో పోయి ఆ ప్రజలను అడిగితే చెప్తారు. వాళ్ళని చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు ఈ అచ్చంపేటలో ఇప్పుడు అభివృద్ధి కానీ పోయిండు, మరి ఏం అభివృద్ధి చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి కానీ ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి ఎక్కువైందా? అది గోల బాలరాజును అడగాలి. ఇప్పుడు లేకపోతే ఉన్న వంశకృష్ణని అడగాలి. ఇప్పుడు ఏం అభివృద్ధి చేసినావు? ఇంకేమన్నా తెచ్చినావా? ఇప్పుడు ఒక లిఫ్ట్ తెచ్చింది ఇక్కడ, ఏది మన ఢిల్లీ లిఫ్ట్ తెచ్చిండు ఇక్కడ, ఏది మన ఇదేంది కేయాలై కల్వకుర్తి కేయాలకి వెళ్ళి తెచ్చిండు. మరి బీఆర్ఎస్ వచ్చింది, మరి ఏమైనా ముందుకు తీసుకుపోయిండా? ఈ అచ్చంపేట 22 నెలల ఈ అచ్చంపేట ఎమ్మెల్యే ఏం చేసిండు? ఇప్పుడు ఏదో శ్రీశైలంలో దోయుడు ఢిల్లీ ప్రాజెక్టు దోగితే అది ఇప్పటికీ ఏదో కూలిపోయి 22 మందో 17 మంది వచ్చిపోతే అది అట్లే పెండింగ్ ఉంది. ఇంతవరకు రన్నింగ్ చేయలేదు వాళ్ళు. ఇంకేం చేసిండు ఆయన? ఈ అచ్చంపేటకి ఏం అభివృద్ధి ఏం చేయలేదు ఆయన. చేయలేదు కాబట్టి ఈ తిరుగుబాటు. ఈడ మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ దంక బాణాయిస్తారు.